బంగారం, వెండి ఎంతకు మించి పెరిగితే ఇక జనం కొనరని భావించారో, ఇక పీక్ స్టేజ్‌లే చాల్లే అనుకున్నారో తెలీదు గానీ, సాధారణంగా యుద్ధం వచ్చినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. మనకి ఇదివరకు 70,000, 80,000, 90,000 రేంజ్‌లో ఉన్నటువంటిది నుంచి 1,00,000, 1,10,000, 1,20,000, 1,30,000, 1,70,000 దాకా వెళ్ళడానికి ఆ తర్వాత కారణమైనది 1,30,000 దాకా కారణమైందైతే 1,20,000, 1,30,000 దాకా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. ఆ తర్వాత యుద్ధం కొనసాగే కొద్దీ ధరలు పెరుగుతా వచ్చినాయి 4 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఈ అమెరికా, ఈ ఇజ్రాయెల్ ఈ గోలలు బిగినయ్యాక అలాంటి ధర పెరక్కపోవడం ఇక్కడ స్పెషాలిటీ. మొన్న ఆ మధ్యన 1,71,000 దాకా వెళ్ళిపోయి 73 దాకా వెళ్ళినటువంటిది కాస్త ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా 24 క్యారెట్ల బంగారం 1,65,160. మొన్న 1,69,000 దాకా వెళ్ళింది యుద్ధం స్టార్ట్ అయిన రోజు. మళ్ళీ వెనక్కొచ్చింది 1,65,160. అలాగే 22 క్యారెట్ల బంగారం మొన్న 1,61,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,52,940కి తగ్గింది. వెండి మొన్న 3,00,000 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 2,72,600కి వెనక్కొచ్చిందనమాట.